నమస్తే. ప్రతి మనిషికి ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70% నీరుంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో, కానీ నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధారణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో ఒక వాటర్ బాటిల్తో నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాల 130 రూపాయల నుంచి 160 రూపాయలంట. అంటే ఆ బ్రాండ్ ఒక లీటరు నీరు సుమారు 500 రూపాయలు. నిజంగా హైదరాబాద్లో వందలు వేలు ఖర్చు చేసి ఒక లీటర్ నీటిని కొంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు, కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయల విలువైన వాటర్ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు. ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా స్పార్క్లింగ్ మినరల్ వాటర్ బాటిల్ ధర 30 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. ప్రీమియం నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ ధర 40 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. వాటర్ బాటిళ్ల అమ్మకం ISI మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి సహజ వనరునైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమో అని పలు సంస్థలు, సామాజికవేత్తలు నినదిస్తున్నారు. కానీ హైదరాబాద్ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టు మరీ తాగుతున్నారు అనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్ వాటర్ బాటిల్ ధర 40 నుంచి 80 రూపాయల వరకు ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్ మిక్సింగ్ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్ హోటళ్లలో 250 నుంచి 300 మిల్లీలీటర్ వాటర్ బాటిల్ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్ మినరల్ వాటర్ అని, నేచురల్లీ ఆల్కలైన్ వాటర్ అని విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్లీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అంటూ లీటర్కు సుమారు 1000 రూపాయల వరకు ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో జరిగే బిజినెస్ మీటింగ్స్, ఫంక్షన్స్లో ఈ తరహా వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు సాధారణంగా లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తూ ఉండడం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుంచి సేకరించిన వోస్ ఆర్టేసియన్ వాటర్ 12 వాటర్ బాటిళ్ల ప్యాక్ సుమారుగా 6,600 రూపాయలు. అరావళి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ ఆల్కలైన్ వాటర్, క్రికెటర్ కోహ్లీ తాగే ఎమియన్ వంటి ఖరీదైన బ్రాండ్స్ నగరంలో లభిస్తూ ఉండడం విశేషం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్ 9820 డైమండ్ ఎడిషన్ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్ లగ్జరీ కలెక్షన్ డైమండ్ ఎడిషన్ బాటిల్ ధర 65 లక్షల వరకు ఉంటుంది. ఈ బాటిల్లో 600 GVS తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్ ఉంటుంది. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో మొడిగ్లియాని అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ధర 44 లక్షలకు పైమాటే. ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్ స్ప్రింగ్స్ ఐలాండ్ హిమనది నుంచి సేకరించిన ఈ నీటిని 750 మిల్లీలీటర్ల పరిమాణంలో 24 క్యారెట్ల బంగారు బాటిల్లో అందిస్తారు. దక్షిణ కాలిఫోర్నియాలోని పలోమర్ పర్వతం నుంచి సేకరించే బ్లింక్ H20 ధర 2 లక్షల వరకు ఉంటుంది. నెవాస్ గ్లో ఇన్ ది డార్క్ బాటిల్ వాటర్ మాగ్నమ్ ధర దాదాపు 1.32 లక్షలు. వందలు వేలు కాదు, ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్ న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఈ నీరు 100% సహజ నీరు. ఫ్రాన్స్లోని ఏవియన్ లెస్ బెయిన్స్ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదు అని నిర్ధారించినవి. విరాట్ కోహ్లీ ప్రతి ఏటా సుమారు 4.3 లక్షల వరకు ఈ నీటి కోసం వెచ్చిస్తాడు అని సమాచారం.